నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. ఈ నెల 15వ తేదీన రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు రీఓపెన్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఈరోజు ఏంటి పిల్లలైనా పేరెంట్స్ అయినా ఈ రోజు కోసమే ఇటు పిల్లలే కావచ్చు, పేరెంట్స్ కావచ్చు ఎదురు చూసినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. అయితే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ మాత్రం తమ దగ్గరే పుస్తకాలు, యూనిఫామ్లు కొనాలని కండిషన్స్ పెట్టడం, అంతేకాకుండా మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరలకు ఆయా పుస్తకాలు, యూనిఫామ్లు అమ్మడం వల్ల సగటు మధ్యతరగతి పేరెంట్స్పై మోయలేని భారం పడుతుంది. రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేయడమే కాదు, ఉచితంగా అందజేసే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు, బోనోఫైడ్లకు సైతం వందలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. దీనిపై గవర్నమెంట్కు నియంత్రణ శక్తి లేకపోవడం వల్ల పేరెంట్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటూ కూడా పేరెంట్స్ విషయంలో కావచ్చు, ఇటు సమాజంలో నుంచి వచ్చినటువంటి యొక్క వాయిస్ కానీ వినపడుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. సో మరి ప్రతి ఏడాది ప్రైవేట్ స్కూల్స్ వ్యవహార శైలి, పేరెంట్స్ ఎదుర్కొంటున్న సమస్యలపైనే ఈరోజు మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మన మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు కార్తిక్ గారు, కాంగ్రెస్ పిసిసి సెక్రటరీ. నమస్కారం సార్. నమస్తే సార్. ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరము సేమ్ రిపీట్ అవుతూ ఉంది. ఈ స్కూళ్ళు రీఓపెన్ అవ్వడం, పేరెంట్స్ మీద అధిక భారాలు మోపడం, స్కూల్స్కి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఈ ఫీజు నియంత్రణ అనేది ఒకటి లేకుండా ఉండడం, పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నటువంటి వైనం ప్రతిసారి కనిపిస్తూ ఉంటుంది. సో వాయిస్ కూడా వినిపిస్తూ ఉంటుంది, తల్లిదండ్రుల నుంచి కూడా వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. సో మరి కార్యాచరణ దగ్గరికి అంటే క్షేత్రస్థాయి దగ్గరికి వచ్చేసరికి పరిస్థితులు అదే విధంగా ఉంటున్నాయి తప్ప మెరుగుపడేటువంటి అవకాశం లేదా కనిపిస్తుంది. దీనికి సంబంధించి మీరేమంటారు సార్? అయితే ఈరోజు విద్య అనేది ఒక వ్యాపారం అయిపోయింది. మనకు రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారము విద్య పైన, వైద్యం పైన వ్యాపారం చేయొద్దు. ఆ రెండు కూడా ప్రజలకు ఉచితంగా అందించాలి. కానీ కొన్ని రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని లూప్ హోల్స్ని పట్టుకొని, ఆ ఒక్క పాయింట్ని పట్టుకొని ఈరోజు భారతదేశంలో, ప్రపంచంలో కూడా, సరే ప్రపంచ రాజ్యాంగం గురించి అంటే మనకు సంబంధం లేదు, మన దేశం గురించి మాట్లాడదు. ఈ దేశంలో విద్యని, వైద్యాన్ని కూడా ఏం చేశారంటే వ్యాపారం చేసేసారు. ప్రభుత్వ పాఠశాలకు పిల్లల్ని పంపించండి అంటే లేదు, మేము పంపించాము, ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తామని అంటారు. ప్రభుత్వ హాస్పిటల్కి రండి అంటే ఇక్కడికి రా, మేము ప్రైవేట్ హాస్పిటల్లో చూసుకుంటాం. ఏంటి అంటే వసతి, ఏం వసతులు లేవో చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వానికి ఏం వసతులు లేవో చెప్పండి. మీ దగ్గర మీ పట్ల ఎవరన్నా అసహ్యంగా ప్రవర్తిస్తే ఆ విషయం ఏంటో చెప్పండి. వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది ఎప్పుడైనా సరే. ఒకవేళ ప్రభుత్వం కూడా స్పందించకపోతే మీకు అండగా నిలబడడానికి ప్రతిపక్షాలు ఎట్లా ఉంటాయి కదా. సో ముఖ్యంగా చదువు విషయంలో ఈ రాష్ట్రంలో, సరే దేశంలో వేరే రాష్ట్రాలలో ఏం జరుగుతుందనే విషయం పైన నేను మాట్లాడాను సార్. ఒక విషయంలో విజయ్ గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత తమిళనాడులో ప్రతి స్కూల్లో కూడా ఫీజు గింతనే ఉండాలని ఒక లైన్ తీసుకొని వచ్చాడు. సరే, ఐ యాక్సెప్ట్ దట్ వన్, అప్రిషియేటెడ్. కాకపోతే నా పాయింట్ ఏంటి అంటే అసలు ప్రైవేట్ స్కూల్లే ఉండొద్దు. ఎందుకు, అవసరం ఏముంది? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి, సరే గతంలో ఏమైంది అనే ప్రశ్న అడిగితే గతం ఒక పీడకలలాగా మర్చిపోవాలి. మనకు ఉన్నదంతా ఏంది, భవిష్యత్తు పైనే కదా ఆశలన్నీ. సో ఈరోజు ఈ ఏడాది నుంచి నేను ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లిదండ్రులకు కూడా ఈ వేదిక పై నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా నేను ఒక విజ్ఞప్తి, చేతులు జోడించి మిమ్మల్ని విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే, మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించండి. ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలకు విద్య సరిగ్గా చెప్పకపోతే మా దృష్టికి తీసుకురండి. సరిగ్గా చెప్పని ఉపాధ్యాయులు ఎవరైనా, ఎంతటి వారినైనా వారిని మేము ఉపేక్షించము. ఈరోజు ప్రభుత్వము పిల్లల కోసము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తుంది. బ్రేక్ఫాస్ట్ అంటే ఒక్క ఉప్మా పెట్టడం కాదు, దానికి ఒక రోస్టర్ ఇచ్చింది, టైం టేబుల్ ఇచ్చింది. చపాతీ, దోశ, ఇడ్లీ, వడ, మిల్లెట్స్, ఇట్లా అనేక రకాలైనటువంటి టైం టేబుల్ ఇచ్చింది. ఎందుకు లోపం ఎందుకు అనిపిస్తుంది సార్? ఎందుకంటే ప్రజల్లో ఒక ఐడియా ఏంటంటే, ఒక ఆలోచన ఏంటంటే, పేరెంట్స్ విషయం చూద్దాం. పేరెంట్స్లో ప్రైవేట్ స్కూల్కి సంబంధించి కేరే కానీ, విద్యా వ్యవస్థలనే కానీ ఒక కేర్ తీసుకొని పిల్లల్ని చదివిస్తారు అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. ఏం లేదు సార్, అట్లాంటిది ఏమి ఉండదు. చదువు అనేది ఎక్కడైనా చదువుకోవచ్చు సార్. చదువుకోవాలనే కాంక్ష, కోరిక ఉంటే యూట్యూబ్లో కూడా చదువుకోవచ్చు. ఓకే, అది బాగానే ఉంది. మరి ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారు? నేనే చెప్తున్నా, చదువుకోవాలంటే మీరు యూట్యూబ్లో కూడా చదువుకోవచ్చు, లేకపోతే స్కూల్ పక్కన టీచర్ చెప్పేది విని కూడా చదువుకోవచ్చు.
కానీ స్కూలుకు పంపించడానికి అసలు విషయం ఏంటి అంటే విద్యాబుద్ధులు కానీ స్నేహితులను కానీ సమాజాన్ని పట్ల విలువలు కానీ మానవ కోణంలో ఉండేటువంటి విలువలు కానీ ఇవన్నీ మనకు స్కూల్లోనే నేర్పిస్తారు. కానీ ఈరోజు ప్రైవేట్ స్కూల్కి ప్రభుత్వ పాఠశాలకు డిఫరెన్స్ ఏంది అంటే నీకు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఓన్లీ థియరీ చెప్తారు. ఏమంటారు, ఈ పెన్ను ఉంది సార్, కింద పడేస్తే ఇట్లా ఇట్లా వదిలేస్తే కింద పడుతుంది. ఎందుకు అంటే గ్రావిటీ, ఇంతేగా థియరీ. కానీ మా ప్రభుత్వ పాఠశాలల్లో ఇట్లా పాడేస్తే కింద గ్రావిటీ అంటే ఏంటి, అసలు ఈ గ్రావిటీ ఉండడానికి గ్రావిటీ అంటే ఏంటనేది మీకు ఆచరణ రూపంలో చెప్తారు. ఇది తేడా. సో మీకు ప్రైవేటు పాఠశాలల్లో మిమ్మల్ని చేపలు పెట్టి రాకినట్టు రాకుతారు అంతే. గ్రిల్లు మధ్యలో మీ పిల్లల్ని పెట్టి జీవితం అంతా ఆ గ్రిల్లు మధ్యలోకి వెళ్ళే చూపిస్తారు, జైల్లో పెట్టినట్టు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో విశాలమైనటువంటి ఆడుకోవడానికి ప్రాంగణం ఉంటుంది. వాళ్ళకి మానసికంగా ఎదగడానికి పీటీ సార్లు ఉంటారు. ఇట్లా అనేకమైనటువంటి వసతులు ఉంటాయి. అయితే విజ్ఞప్తి ఏంటి అంటే మీ పిల్లలకి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అనుకోండి ప్రభుత్వ పాఠశాల, డెఫినెట్గా మీరు మా దృష్టికి తీసుకురండి. దానిపైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. సో బాగోలేదు అని చెప్పుతున్నప్పుడు ఏది బాగోలేదు, మీరేం కోరుకుంటున్నారు, ప్రజలుగా పౌరులుగా పిల్లల రేపటి భవిష్యత్తు బాగుండడానికి మీరు ఏం కోరుకుంటున్నారో చెప్పండి. సలహా మీరు అధికారంలో ఉన్నారు, ఓకే రైట్, బాగుంది. మీ అధికారంలోకి వచ్చినాక పేరెంట్స్ విషయం అంటే స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి, పేరెంట్స్కి మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటి సార్? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో పంపించండి అని చెప్తా ఉన్నారు, మీ ధైర్యంగా పంపించమంటున్నారు. 100% ధైర్యంగా పంపించండి. ఏం అష్యూరెన్స్ ఏమి ఇస్తారు? మీ పిల్లలకు ఈరోజు ప్రభుత్వము ట్రాన్స్పోర్టేషన్ కావాలంటే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, అమ్మాయిలకైతే ఎట్లా ఫ్రీ బస్ ఉంది, కావాలి అంటే స్పెషల్ బస్సెస్ పెడతాం వాళ్ళకి. తర్వాత మీ పిల్లలకి యూనిఫామ్స్ ఇస్తాం, టై ఇస్తాం, టై టు టో అంటే టై నుంచి షూ వరకు, షూ సాక్స్ బెల్ట్ అన్నీ ఇస్తాము. మీ పిల్లలు పంపించండి. ఆడపిల్లలకైతే వాళ్ళకు కావాల్సినటువంటి అంటే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించినటువంటి వాళ్ళ పర్సనల్ ఐటమ్స్ కావడానికి కూడా వాటిని కూడా సమకూర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆరోగ్యకరమైనటువంటి బ్రేక్ఫాస్ట్ ఇస్తాం, మంచి శక్తివంతమైనటువంటి లంచ్ పెడతాం, నాన్ వెజ్ పెడతాము, ఎగ్స్ ఇస్తాము. సో వాళ్ళకి విద్యతో పాటు అంటే కేవలం చదువుతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా మేము గ్రౌండ్లో నేర్పిస్తాం. మీ పిల్లలు కింద పడి దెబ్బలు తగిలించుకోవడం వల్ల వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ అంటే సైకిల్ ఇట్లా తొక్కితే కింద పడతాము, ఇట్లా దెబ్బ తగిలితే ఇట్లా తొక్కకూడదు అని వాళ్ళు నేర్చుకుంటారు. సో మీ పిల్లల్ని క్లాస్ రూమ్లోనే బంధించము, గ్రౌండ్లో కూడా పెడతాము. ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి అత్యంతంగా ఉన్న తేడా ఏంటి అంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోవడం వల్ల మీ పిల్లలు ఒక జోన్లో మాత్రమే ఉండిపోతారు, ఇంకా దాని దాటి బయటికి రారు. సో ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే క్లాస్ రూమ్ ఉంటుంది, అట్లాగే ప్లే గ్రౌండ్ కూడా ఉంటుంది, పీటీ సార్లు ఉంటారు. ఇంకోటి ఏంటంటే మా దగ్గర ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్సు వాళ్ళు ఒకటి కాదు సార్ 10 సార్లు టెట్ రాసి ఉంటారు. ఎడ్యుకేటెడ్ ఉంటారు కదా సార్, హైలీ ఎడ్యుకేటెడ్. నేను బీడీ చేసిన, మా ఇల్లు పక్కనే ఉంది, నేను మీకు తెలుసు కాబట్టి నాకు ఉద్యోగం ఏంటంటే నడవదు అట్లా. వాళ్ళు కొన్ని 15 సార్లు టెట్ రాసి ఉంటారు, కొన్ని వందల పుస్తకాలు చదివి ఉంటారు. సో వాళ్ళకు దే హ్యావ్ ఇమ్మెన్స్ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. సార్ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, రేపు పొద్దున ఎవరైనా ఉండొచ్చు, బట్ ప్రభుత్వ టీచర్లు థియరీ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉంటుంది. మీరు కావాలంటే చాలాసార్లు యూట్యూబ్లో సోషల్ మీడియాలో కూడా చూడండి, గవర్నమెంట్ టీచర్స్ బోర్డు పైన పిల్లలకి రాసి ఈ ఒక్క అక్షరం జరిపితే ఒక పదం వస్తుంది, ఏంటో చెప్పండి అని ప్రాక్టికల్గా చేపిస్తారు. మీరు అట్లా ప్రైవేట్ పాఠశాలలో చూపెట్టండి. అట్లాంటి ప్రైవేట్ పాఠశాల లేదంటే ఇంగ్లీష్లో మాట్లాడు, నీట్గా ఐరన్ చేసుకొని రా, తర్వాత రేపు స్లిప్ టెస్ట్ ఉంది ప్రిపేర్గా, ఇంతవరకు చెప్తారు. కానీ ప్రభుత్వ పాఠశాలలు ఏంటి అంటే నీకు ఈ విషయాలు నేర్పించడంతో పాటు అంటే శుభ్రంగా రండి, మంచిగా ఐరన్ చేసుకొని రండి, వీటన్నిటితో పాటు బ్యాట్ ఎట్లా పట్టుకోవాలి, బాల్ ఎట్లా వేయాలి, ప్రాక్టికల్గా చేసి మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు కార్తిక్ గారితో పాటు రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నుంచి, అలాగే షబీర్ అలీ గారు టీపీటీఎఫ్ నుంచి. నమస్కారం సార్, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నమస్కారం సార్. మనం చూస్తూ ఉన్నాం, రామ్మూర్తి గారు మీరు చెప్పండి, ఈ యొక్క స్కూల్లోకి సంబంధించి ప్రైవేట్ స్కూల్ అయితే నిలువు దోపిడీ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఆ విద్యార్థి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళడానికి సిచ్యువేషన్ వచ్చినా కూడా, లేదంటే వేరే స్కూల్కి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా బోనఫైడ్ విషయంలో కావచ్చు, టీసీ విషయంలో కావచ్చు, నిలువు దోపిడీ చేస్తూ ఉన్నారు. అసలు ఫ్రీగా ఇచ్చేటువంటి వాటిని కూడా డబ్బులకు ఇచ్చి పంపించేటువంటి వైనం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎవరు కూడా
చర్యలు తీసుకోవట్లేదు, ఇది రెగ్యులర్గా ప్రాసెస్ నడుస్తూ ఉంది, కానీ దీని మీద కఠిన నిబంధనలు ఏవి కూడా లేవు అంటూ కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఫీజు విషయంలో కానీ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదు. దాంతోపాటు ప్రతిసారి పెంచుతూ ఉన్నారు, పేరెంట్స్ మీద అధిక భారం మోపుతా ఉన్నారు. పేరెంట్స్ కూడా ఈ యొక్క ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో పిల్లల్ని చదివించలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఒకవేళ ప్రైవేట్ స్కూల్కి పంపించకుండా గవర్నమెంట్ స్కూల్కి పంపించేటువంటి ఆలోచన చేద్దామంటే అక్కడ వసతులు లేవు, ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అక్కడ ఉండవు, ఎడ్యుకేషన్ ఉండదు అంటూ కూడా ఒకలాంటి ఆలోచన ఉన్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మీరేమంటారు సార్? ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు రామూర్తి గారు? విద్యా వ్యవస్థ ఒక్కరోజు ప్రైవేటీకరణ కాలేదండి. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత కొంతమంది ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే సిబ్బంది, దాంతో పాటు ఉపాధ్యాయులు 4-5 కలిసి స్కూల్ పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఆ విధంగా ఒకటికొకటి ఈ విధంగా రాష్ట్రంలో పెరుగుతుంటవేని, దాంతో పాటు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అంతకుముందు టీడీపీ ప్రభుత్వం కానీ కొంత విద్యా వ్యవస్థ నాశనం చేసిందో అదే విధంగా ఇప్పుడు కూడా అదే కోవలో పోతున్నారు అన్నది కూడా నేను క్లియర్ చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు కరోనా టైంలో కూడా చూసుకోవచ్చు, మేము గౌరవ కేసీఆర్ గారు కూడా ఫీజుల విషయంలో స్కూల్స్ చాలా ఇబ్బంది పెడుతుంటే కూడా అవసరమైతే ఎలాంటి చర్యకైనా మీరు నిర్ణయం తీసుకుంటామంటే అప్పుడు కొంత ప్రైవేటు స్కూల్ సంబంధించిన వాళ్ళు కొంచెం వణుకులో కూడా ఉండే. దాని తర్వాత ఏంటంటే మళ్ళీ ప్రభుత్వం వస్తే కొంత మేము సమూలంగా మార్పులు తెద్దాం అనుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే గురుకుల పాఠశాలలు కానీ, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ కానీ, అదే విధంగా జూనియర్ కాలేజీలు కానీ ఏ విధంగా చేసినామన్నది కూడా చెప్తాం. మేము ఏం చేసినా కూడా చెప్పాలి, అదే విధంగా ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారు, గతంలో ఏం చేసినా కూడా చెప్తాం. ఎందుకంటే గురుకులాలు దాదాపు 298 ఉండే, 2014 ముందు 298 మాత్రమే ఉండే. మేము వచ్చిన తర్వాత 1022 ఉండే. సో దాదాపు 70% పెంచినాం. అదే విధంగా ఎందుకంటే గురుకులలో విద్యార్థులకు స్కూల్ పెంచడమే కాకుండా మెరుగైన వైద్యం కానీ, మెరుగైన ఫుడ్ కానీ పెట్టడం జరిగింది. అదే విధంగా రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కూడా 0 అంతకుముందు. మేము వచ్చిన తర్వాత వాస్తవంగా 85 చేసినాం. అదే విధంగా రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ 146 ఉంటే దాన్ని 737 చేసినాం. సో ఆ విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు ఉచిత విద్య అందించే కేజీ టు పీజీ మేము ఏమైతే హామీ ఇచ్చినామో హామీలో భాగంగా ఈ స్కూల్స్ పెంచుకుంటూ పోయాం. అదే విధంగా అన్ని పాఠశాలల్లో మేము ఇంగ్లీష్ బోధన కూడా మొదలు పెట్టాం. అదే విధంగా ప్రభుత్వ, అదే విధంగా లోకల్ బాడీ కేజీబీబీ స్కూల్లో చదివే పిల్లలకు 2 డ్రెస్సులు ఇవ్వడం జరిగింది. అదే విధంగా సన్న బియ్యంతో గతంలో ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వాలు కానీ పాలించినప్పుడు దొడ్డన్నంతో అదే విధంగా నీళ్ల చారుతో అన్నం పెడితే తూర్పుకేత పశ్చిమం కొట్టుకపోయేది, పచ్చడికేత ఉత్తరం కొట్టుకపోయేది. అలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు చాలా అస్వస్థకు గురయ్యారు. దాని తర్వాత గౌరవ కేసీఆర్ వచ్చిన తర్వాత మేము ఫుడ్ మీల్ కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ నాయకులు, కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు మేము ఏదో టిఫిన్ పెడుతున్నాం, అదే విధంగా మటన్ పెడుతున్నాం, చికెన్ పెడుతున్నాం. మీరు కాదు పెట్టింది. మొదలుగా భారతదేశానికి ప్రభుత్వ పాఠశాలను ఎంకరేజ్ చేద్దాము. ఇంకా రాజకీయాలు ఏముంది ఇక్కడ? సద్విమర్శ చేయండి, యాక్సెప్టెడ్ గానీ ఇట్లాంటి ఆరోపణలు ఎందుకు? ఇది ఆరోపణ చేయడానికి వేదిక కాదు, ఈ చర్చ కూడా అది కాదు. ప్రభుత్వ పాఠశాలను నిలబెడతాము, దానికి మీ సలహా సూచనలు ఎప్పటి తీసుకుంటా. నేను మధ్యలో మాట్లాడేది మీరు రాసుకోండి. ఇది నా విజ్ఞప్తి అన్న, విజ్ఞప్తి విజ్ఞప్తి అన్న, విజ్ఞప్తి రామూర్తి గారు రిసీవ్ చేసుకోండి, విజ్ఞప్తి చేసుకొని దాని గురించి మీరు మాట్లాడే. నేను ఏమంటున్నా, నేను రాజకీయం చేయట్లేదు, పర్సనల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. గతంలో ఏ విధంగా ఉండే వద్దు అన్న. నేను ఏమంటున్నా, గతం ఒక పీడకల అన్న, నేనేమంటారు గతం ఒక పీడకల. ప్రభుత్వ పాఠశాల నిలబెట్టడానికి మీరు సలహా సూచనలు చెప్పండి, తీసుకుంటా. మీరు సలహా చెప్పండి, తీసుకుంటా. మీరు మటన్ చికెన్ చెప్తే నేను చెప్పొద్దండి, ఇది కరెక్ట్ కాదు కదా. మీరు చేస్తున్న సంసారం మేము చేస్తే వ్యభిచారమా? ఇది ఎక్కడ? ఆగండి భయ్, పిల్లల గురించి మాట్లాడుతున్నా. మేము ఏం చేస్తామో చెప్పండి. మీరు రామూర్తి గారు మీరు చెప్పండి, మీరు చెప్పినంత అవకాశం ఇద్దాం కార్తీక్ గారికి. ఉదయం 7-15 నిమిషాలకు రాగి జావా లేకపోతే బూస్ట్ పోసినామండి పిల్లలకు. అదే విధంగా 7:30కి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ గానీ, నాటు రవ్వ గానీ, పూరి గానీ, బోండా గానీ, పులిహార గానీ పెట్టాం. అదే విధంగా లంచ్ అన్నం పెట్టాం, వెజ్ కర్రీ పెట్టాం, అదే విధంగా పచ్చి పులుసు పెట్టాం, పెరుగు పెట్టాం. అదే విధంగా వారానికి 2 సార్లు 2 గుడ్లు పెట్టాం, అదే విధంగా ఉడకబెట్టినాయి. దాంతో పాటు కర్రీ చికెన్ 2 సార్లు, అదే విధంగా మటన్ 2 సార్లు పెట్టినాం. ఒకటి లేకపోతే ఒకటి. అదే విధంగా 4:30కు స్నాక్స్ అటుకులు గానీ, గుడాలు గానీ, లేకపోతే సేమియాలు గానీ మేము పెట్టినాం. అదే విధంగా డిన్నర్ లో రైస్ పెట్టాం, సాంబార్ పెట్టాం, వెజ్ కర్రీ పెట్టాం. ఈ విధంగా విద్యార్థులకు ఒక కొత్త ఉత్సాహం తీసుకొచ్చినాం. వాళ్ళు ఆరోగ్యంగా కూడా పటిష్టంగా ఉండడానికి ప్రయత్నం చేసినాం. మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక దారుఢ్యం కూడా అవసరం కాబట్టి ఆ విధంగా పిల్లలకు మంచి భోజనం పెట్టి మేము కొంచెం ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేసినాం. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఏమైంది అన్నది కూడా చెప్తాం. ఇప్పుడు ఎన్సీఆర్బీ లెక్కలు నా లెక్కలు కాదు, మీ లెక్కలు కాదు, ఈ కాకి లెక్కలు కూడా కాదు.
అసలు ఏం చేస్తున్నారు, సరే ఏ సరే విధంగా సరే చేస్తున్నారు, రామూర్తి గారు విద్యార్థులు వీళ్ళు వచ్చినాక చెప్తా, విషయం ఒక నిమిషం రామూర్తి గారు నేను ఒక క్వశ్చన్ విద్యార్థులు చనిపోతున్న విషయం చెప్పనివ్వండి. నేను ఒకటి చెప్పినాక మీరు చెప్పండి విద్యార్థులు నేను ఒకటి మీతో మాట్లాడినాక మీరు చెప్పేటువంటి వర్షం మీరు చెప్పండి. చెప్పండి, ఇప్పుడు గత 10 ఏళ్ళు మీరు పరిపాలించారు, బాగుంది, బాగా పరిపాలించారు, విద్యా వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు మెనుకు సంబంధించి ఇవన్నీ మార్పులు చేశారని చెప్తా ఉన్నారు. సో మరి నిర్దిష్టమైనటువంటి శాశ్వతమైనటువంటి చట్టాన్ని ఎందుకు తీసుకురాలే ఈ యొక్క ఫీజుల విషయంలో, ప్రైవేట్ స్కూళ్ళ విషయంలో కానీ, ఇటు నియంత్రణ విషయంలో కానీ, ఫీజుల నియంత్రణ విషయంలో ఎందుకు తీసుకురాలేకపోయారు? దీనికి సమాధానం చెప్పాక మీరు చెప్పండి. పాఠశాలల గురించి ఒక నిమిషం ఆగండి. ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడే ముందు అసలు ప్రభుత్వ పాఠశాలలు ఎన్ని ఉన్నాయి, వాటిని ఏ విధంగా కాపాడుకుంటూ వచ్చింది గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అవునండి కాపాడుకుంటూ వచ్చింది వాస్తవమే, పెంచారు వాస్తవమే, జనాలు చూస్తా ఉన్నారు, ప్రజలు చూస్తా ఉన్నారు, పేరెంట్స్ చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తా ఉన్నారు. ఓకే డన్, బాగుంది. నిర్దిష్టమైనటువంటి ఈ యొక్క చట్టాన్ని ఎందుకు తీసుకురాలేకపోయారు అంటూ కూడా ప్రజల నుంచి ఒక స్వరం వినిపిస్తా ఉంది. మీకు అర్థం అవట్లేదండి. ప్రైవేట్ స్కూల్స్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ చేతిలో ఉండదు అన్నది వాస్తవంగా కాలకోట ఏదైతే నిజం లాంటిది. దాన్ని మనం ఎప్పుడు కూడా దాన్ని కాదనలేము. ఎందుకంటే ఒక్కొక్క స్కూల్స్ కి ఒక్కొక్క ఫెసిలిటీ, కొన్ని ఏసీ ఉంటాయి, కొన్ని నాన్ ఏసీ ఉంటాయి, కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి, కొన్ని నేషనల్ స్కూల్స్ ఉంటాయి, అదే విధంగా కొన్ని ఆ విధంగా ఉంటాయి. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక అన్నది భారతదేశ విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకురావాల్సింది కేంద్రం, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నేను ఒప్పుకుంటా. కానీ మేము ఏంటంటే మొత్తం ప్రైవేట్ దిక్కు పోకుండా గవర్నమెంట్ స్కూల్ పెంచినాం, అదే విధంగా హాస్టల్స్ పెంచినాం, రెసిడెన్షియల్ స్కూల్స్ పెంచినాం. అదే విధంగా చాలా మంది విద్యార్థులు ఏ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు ఏ విధంగా ర్యాంకులు కొట్లే కూడా చూసుకోవచ్చు. ఆఖరికి ఎందుకంటే నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ర్యాంకులు వచ్చినాయి. నేను ఏదైతే ఫీజు వివరాలు మన చేతులు లేదు, ఎవరి చేతులు లేదు. ముఖ్యంగా చెప్తున్నా, ఇప్పుడు ఏదైతే మీరు పెడతా అంటున్నారు, పెడతా అన్న క్రమంలో మీరు గవర్నమెంట్ స్కూల్స్ ని ఏం చేస్తారో కూడా చూడొచ్చు కదా. రాష్ట్రంలో మళ్ళీ కూడా చెప్తున్నా, రాష్ట్రంలో 2014 ముందు మళ్ళీ వివరాలు తెలియాలి. ఇది తెలియకపోతే మీరు అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ తెలియదు. ఎందుకంటే 29,268 స్కూళ్లు ఉన్నాయండి 2014లో మా చేతికి వచ్చినప్పుడు. 29,268 ప్రభుత్వ స్కూల్స్ ఉండే. మేము పోతూ 2023 వరకు 30,022 స్కూల్స్, అంటే దాదాపు 754 కొత్త స్కూల్స్ వచ్చినాయి. ఎందుకంటే మేము పెంచిన ప్రభుత్వ స్కూళ్లను. అదే విధంగా అది ప్రభుత్వ గురుకుల, అదే విధంగా యాడెడ్, అదే విధంగా ప్రైవేట్ స్కూల్స్ మొత్తం కలిపి రాష్ట్రంలో 43,154 స్కూల్స్ ఉన్నాయి. సో ఈ స్కూల్లో జరిగే విషయాలు కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వ పరంగా మనం ఎప్పుడైనా కూడా ప్రైవేట్ స్కూల్ దిక్కుపోవద్దంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి మనవన్ని, అదే విధంగా రేవంత్ రెడ్డి అన్నదమ్ముల కొడుకులను కూడా ప్రభుత్వ స్కూల్స్ లో జాయిన్ చేయాలి. అదే విధంగా ప్రతి ఐఏఎస్, అదే విధంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పిల్లలు కూడా ప్రభుత్వ స్కూల్స్ లో మొదలు వాళ్ళని పెట్టిన తర్వాత మొత్తం దేశానికి గానీ రాష్ట్రానికి గానీ దిశూసే నిలవాలి. అంతే తప్ప గానీ మన పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటా, మనకు లక్షల ఫీజులు కట్టించుకుంటా, అదే విధంగా మన పిల్లలు చదువుకుంటా, పేద పిల్లలు. ఇంకోటి చాలా అద్భుతమైన విషయాలు ఏంటంటే, మొన్న కవిత గారు మొత్తం ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇంకా ఆ ప్రభుత్వం వచ్చేది లేదు, సచ్చేది లేదు, కానీ ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం స్కూల్స్ లో, ప్రైవేట్ స్కూల్స్ లో, గవర్నమెంట్ స్కూల్స్ లో ఫ్రీ స్టడీ అట. ఒకటి చెప్తున్నా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఫ్రీ సీట్ వచ్చినప్పుడు ఫ్రీగా విద్యార్థి చదువుతా, మరి గవర్నమెంట్ స్కూల్ కి ఎందుకు పోతున్నాడు నేను అడుగుతున్నా. అదే విధంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఫ్రీ సీట్ వచ్చిన తర్వాత అయితే అంబర్పేట లో ఉన్న గవర్నమెంట్ స్కూల్ కి ఒకటి పోతాడు. ఇవన్నీ తుగ్లక్ ఆలోచనలు ఉండదు. ఏదైనా ఉంటే పటిష్టంగా స్కూల్ వ్యవస్థను, విద్యా వ్యవస్థను మొత్తం క్లియర్ గా KG to PG వరకు పెట్టాలంటే ఒక హాస్టల్ వసతి, అదే విధంగా విద్యార్థుల గురుకులాలు, అది మాత్రమే కరెక్ట్. అదే విధంగా వీళ్ళు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని కూడా స్టార్ట్ చేసిండ్రు. ప్రతి జిల్లాకు కడతామన్నారు, ప్రతి నియోజకవర్గంలో లేదా మండలాల స్థాయిలో కూడా పెడతామన్నారు. 11,600 కోట్లు కేటాయించి కడతామన్నారు. అదే విధంగా ప్రతి టెండర్ కు 5% పెంచిండ్రు. అది కూడా దోపిడీకి పాల్పడుతున్నారని క్లియర్ చెప్పడం జరిగింది హరీష్ రావు గారు. అది ఏ విధంగా అంటే ఒక్కొక్క స్కూల్ నిర్మాణానికి 80 కోట్లు అయితే 200 కోట్లు ఎక్కువ చేసుకున్నారు. ఈ విధంగా విద్యార్థుల పేరు చెప్పి కూడా దోపిడీకి పాల్పడుతున్నాను కూడా చెప్తున్నా. అదే విధంగా నా లెక్కలు కాదు, మీ లెక్కలు కాదు, ఒక లాస్ట్ ముస్తా నేనేం మాట్లాడను. లాస్ట్ లెక్క నేషనల్ హ్యూమన్ రైట్స్, అదే విధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, మీకు తెలుసు NHR చాలా పెద్ద సంస్థ దేశంలో. దీని లెక్కల ప్రకారం, అదే విధంగా NCRB లెక్కల ప్రకారం రాష్ట్రంలో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు గానీ, లేకపోతే ఫుడ్ పాయిజన్ అయ్యి కానీ ఏ విధంగా చనిపోతున్నా, 100 మంది చిల్లర పిల్లలు చనిపోయిండ్రు, 1000 మంది పిల్లలు అస్వస్థకు గురైండ్రు. కనీసం అన్నం పెట్టలేని ప్రభుత్వము ఇప్పుడు ఏదో ప్రైవేట్ స్కూళ్లలో మేము అది తీసుకొస్తాం, ఇది తీసుకొస్తాం అని ఎడవైండ్రు. మరి చేయొచ్చు కదా. నేను ఏమంటుంది, చేయండి, వెంటనే చేయండి. ప్రభుత్వం ఒక జియో ఇష్యూ చేయండి, గ్రేడ్లు పెట్టండి స్కూళ్లకు. ఈ గ్రేడ్ స్కూల్ కు ఇంత ఫీజు, ఈ గ్రేడ్ స్కూల్ కు ఇంత ఫీజు. అదే విధంగా ఒకవేళ ఆ ఫీజు దాటితే మాత్రం కట్టమని చర్యలు తీసుకోండి. ఒకవేళ మీరు చేయలేకపోతే మేము వచ్చిన తర్వాత మేము చేస్తామని చెప్తున్నాం.
గతంలో మీరు ఏం చేశారండి? ఇప్పుడు 10 సంవత్సరాలు మీరు పరిపాలించారు. మీకు ప్రతిపక్షం నుంచి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నుంచి కూడా వినిపించినటువంటి వాయిస్ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వీరు గతంలో ఏం చేసినామంటే ఇప్పటిదాకా చదివిన గతంలో ప్రైవేట్ స్కూల్స్ పోకుండా విద్యా వ్యవస్థను పటిష్టం చేసినాం. కేజీ టు పీజీ ఉచిత వైద్య కోసం గురుకులాల సంఖ్యలు పెంచినాం. అదే విధంగా రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ 0 ఉండే దాన్ని 85 చేసినాం. అదే విధంగా 298 స్కూల్స్ ఉండే దాన్ని దాదాపు 1022 చేసినాం. అదే విధంగా రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్లు ఎందుకంటే ప్రైవేట్ కాలేజ్ పోతే ఇబ్బంది పడుతున్నారు ఫీజులు కట్టలే. కానీ ఒక్కసారి షబ్బీర్ అలీ గారితో మాట్లాడినాక మీ దగ్గరికి వస్తానండి. నేను చెప్తున్నా ప్రభుత్వ పాఠశాలల సంఖ్య, ప్రభుత్వ రెసిడెన్షియల్ సంఖ్య, అదే విధంగా ప్రభుత్వ ఏదైతే కాలేజీల సంఖ్య, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ సంఖ్య పెంచడం వల్ల విద్యార్థులు ప్రైవేట్ పోయేటోళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ కి వచ్చేళ్ళు, గవర్నమెంట్ కాలేజ్కి వచ్చేళ్ళు, గవర్నమెంట్ రెసిడెన్స్ స్కూల్ కి వచ్చేళ్ళు. ఎంతమంది విద్యార్థులు ర్యాంకులు సాధించినా కూడా గణాంకాలు చూస్తారు. ఒకసారి షబ్బీర్ అలీ గారితో మాట్లాడదాం. ఒక్క నిమిషం రామూర్తి గారు. లాస్ట్ మాట ఇండైరెక్ట్ గా ప్రైవేట్ పరం కాకుండా ప్రైవేట్ దిక్కు పోకుండా ప్రభుత్వం దిక్కు మెల్లగా మలపడానికి ప్రయత్నం చేసినాం. ఎట్ టైంలో ఎవరిని కూడా మనం డ్యామేజ్ చేయలేము. ఎందుకంటే అది ఆ వ్యవస్థ అనేది ప్రైవేట్ వ్యవస్థ అనేది ఆల్రెడీ చాలా 82 నుంచి వచ్చింది కాబట్టి 82 నుంచి వచ్చింది. దాన్ని వెంటనే ఎవరు కూడా తొలగించలేరు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు నేను అంటున్నా ప్రైవేట్ యాజమాన్యంతో మీటింగ్ పెట్టండి, ఎప్పుడైనా పెట్టిల్లా? వాళ్ళకి ఇవ్వాల్సిన కాలేజ్ రియంబర్స్మెంట్ ఇస్తలేరు. ఒకవేళ ఇవ్వమంటే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి నీ కాలేజ్ మూసేస్తా, నీ స్కూల్ మూసేస్తా, నువ్వు ఏం చేసుకోవడం చేసుకోకపోయే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. దాదాపు 12,000 సంబంధించిన రామూర్తి గారు ఒక్కసారి షబ్బీర్ అలీ గారితో మాట్లాడదాం. షబ్బీర్ అలీ గారితో మాట్లాడినాక మళ్ళీ మీకు అవకాశం ఇస్తే మీరు మాట్లాడండి. షబ్బీర్ అలీ గారు మీరు చెప్పండి. సార్ ఇది చర్చ మొత్తం కూడా పక్కదారి పడుతుంది సార్. అవునండి. ఇలా చర్చ జరిగేది ముఖ్యంగా ప్యానల్ బోర్డులు అందరూ కూడా నమస్కారం అండి. ఈ రోజు చర్చ రేపు సోమవారం రోజు మరి ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు మొత్తం కూడా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ప్రతి కుటుంబంలో ఈ ప్యానల్ బోర్డులో ఉన్న వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు. నాకు మీ అందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో జరుగుతున్నటువంటి ఇలా దోపిడీ, ముఖ్యంగా ఏంది అలా ప్రైవేట్ స్కూల్లో జరుగుతున్నటువంటి దోపిడీ మీద మనం మాట్లాడడానికి చర్చ పెట్టాం. మరి అక్కడ ఉన్నటువంటి వసతులు ఏంటి, అక్కడ ఎలాంటి దోపిడీ జరుగుతున్న విషయం మీదే మనం మాట్లాడాలి. ఎందుకంటే గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితో పనిచేసినట్లయితే మరి రోజుకు ప్రైవేట్ స్కూల్ ఎందుకు పెరుగుతున్నాయి, ప్రభుత్వ స్కూల్ ఎందుకు మూతపడుతున్నాయి? నెంబర్ 1. ఇలా ప్రభుత్వం స్కూళ్ళ మీద ప్రజలకు ఇలా ఎందుకు నమ్మకం కోల్పోతున్నారు? నెంబర్ 2, ఇలా ప్రభుత్వాలు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నా గతంలో ప్రతిపక్షంలో ఉన్నా వీళ్ళ మీద చెప్పుకోవడం కాకుండా ప్రజల వైపు మాట్లాడాలని అడుగుతున్నా. ప్రజల కష్టాల గురించి మీరు మాట్లాడాలి, ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మీరు మాట్లాడాలి, విద్యార్థులు అక్కడ పడుతున్న ఇబ్బందులు మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఇలా చిన్న ఆటో వాళ్ళు కానీ రిక్షా వాడు కానీ రోజు కూలి కానీ నేను అందుకోలేని విద్యని నా కుటుంబ సభ్యులు నా పిల్లలకు నా మనవళ్ళకు నా మనవరాళ్ళకి నా పిల్లలకు నా కొడుకులకు నా బిడ్డలకు అందించాలని ఆశతోటి ఇలా ప్రభుత్వ పాఠశాలలో సరైన సౌకర్యాలు ఇవ్వని ప్రభుత్వ పాఠశాల మీద నమ్మకం కోల్పోయి ప్రైవేటు విద్య వైపు చూస్తున్నారు. మరి అలాంటి ప్రైవేటు విద్య వైపు చూస్తున్నప్పుడు ప్రైవేటు యాజమాన్యాలు చాలా వరకు విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నాయి. అవి ఫీజుల రూపంలో కావచ్చు, లేకపోతే యూనిఫామ్ రూపంలో కావచ్చు, పుస్తకాల రూపంలో కావచ్చు, పెన్సిల్ రూపంలో కావచ్చు, టైప్ విషయాలు కావచ్చు, చివరికి సాక్షులు షూలు మొత్తం కూడా కంప్లీట్ గా అక్కడే కొనుక్కోవాలని ఒక నిబంధనలు పెట్టి అవునండి ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా ప్రతి స్కూల్లో వినండి ఇక్కడ చివరికి స్కూల్ వదిలిపెట్టి వెళ్ళిపోతే కూడా టీసీలు ఇవ్వకుండా బోనబెల్లు ఇవ్వకుండా రానా రకాలుగా ఇబ్బంది గురి చేస్తూ టీసీల పేరు మీద బోనబెల్లి పేరు మీద రకరకాలుగా ఫీజులు వసూలు చేస్తుంటే ఏ ప్రభుత్వం మాట్లాడదు? ఎందుకంటే మేము తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరం ద్వారా గత 15 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర కళ సాకారం అయిన తర్వాత మా బతుకులు మారుతాయి, ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్ల యొక్క బతుకులు మారుతాయి, మాకు 10 నెలల జీతాలు ఇస్తున్నారు, రోడ్ల మీద తిప్పుతున్నారు, మాకు ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, కనీసం మాకు గ్రాడ్యుటీ లేదు, మాకు ఏదైనా అత్యవసర ఎమర్జెన్సీ వచ్చి ఏమైనా మెడికల్ ఇష్యూస్ వస్తే హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, కనీసం మాకు గుర్తింపు లేదు, గౌరవం లేదని చెప్పేసి మేము మొత్తుకుంటే గత 10 సంవత్సరాలలో మేము ఉద్యమంలో పాల్గొని 10 సంవత్సరాల పాలన టీఆర్ఎస్ పార్టీకి ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్నా కూడా ప్రభుత్వానికి ఏ రోజు ఖండించలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఖండించలేరు. అంటే ప్రభుత్వాలు మారినా వ్యవస్థలో మార్పు రావట్లేదు. లోపం ఎక్కడుంది ఇక్కడ? దయచేసి ప్యానల్ బోర్డు ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వాలతో సంబంధం కాదు, ఇక్కడ పార్టీలతో సంబంధం కాదు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు దోపిడీకి గురవుతున్నారు. ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మరి కోట్ల మంది అలా సుమారుగా 50 లక్షల మంది విద్యార్థులు ఇలా సుమారుగా 35 నుంచి 40 లక్షల మంది విద్యార్థులు ఇలా ప్రైవేట్ ఉన్నారండి. మరి ప్రభుత్వం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? సో ఇలా అంటే ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వ విద్యని బలోపేతం చేస్తూ ప్రైవేట్ ని నియంత్రించాలి. కానీ ఎక్కడ నియంత్రణ చేయాలా?
విచ్చలవిడిగా ఎలాంటి సౌకర్యాలు లేకుండా కూడా విచ్చలవిడిగా గత ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ విచ్చలవిడిగా పర్మిషన్ ఇస్తుందండి. ఇది సార్ ఇప్పుడే మనం మిత్రులు మాట్లాడుతూ నేషనల్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎక్కడున్నాయండి? ఏ రూల్స్ లో ఉన్నాయి? ప్రైవేట్ స్కూల్ అంటే ఒకటే GYMS నెంబర్ 1 ప్రకారం ప్రైవేట్ స్కూల్ నెలకొల్పాలి, దాని ప్రకారమే ఫీజులు వసూలు చేయాలి, విద్యా హక్కు చట్టం అమలు చేయాలి. ఎలాంటి స్కూల్లో బెల్టులు కానీ, పుస్తకాలు కానీ, యూనిఫామ్ కానీ, ఎలాంటి కూడా స్టేషనరీ వస్తువులు ఇలాంటివి కూడా అమ్మకూడదని చాలా కఠినమైన నిబంధనలు ఉన్నాయి. మరి ఎక్కడ అమలు ఉంది? నేను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం BRS కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంపై లేదా? వాళ్ళందరూ వాళ్ళ పిల్లలు కూడా ఈ దోపిడీకి గురవుతున్నారు కదా. ఖచ్చితంగా దీన్ని నిర్మూలించాల్సిన ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు నిర్మూలించకపోగా, ప్రతిపక్షం వాళ్ళు దీన్ని ప్రభుత్వం ప్రశ్నించకపోగా, కేవలం డెబేట్లలో మాట్లాడుకుంటాం, కేవలం మేము అది చేసినాం ఇది చేసినాం, అది కాదండి. మీరు చేయాలి, మీ బాధ్యత. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు మీకు ప్రజలు నమ్మి మీకు ఓటేసినప్పుడు పేదలకు అందరూ కూడా విద్యను అందించే రకంగా మీరు చర్యలు తీసుకోవాలి. ఇట్ సేమ్ టైం అదే పేదవాడు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిన వాడు కూడా ఇబ్బంది. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్కి అనుమతి ఎవరు ఇస్తున్నారు? ప్రభుత్వం ఇస్తుంది కదా. అంతే కదా. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే ప్రైవేట్ స్కూల్ పోయేటువంటి అవకాశం లేదు కదా. మరి విచ్చలవిడిగా మీకు సౌకర్యాలు ఉన్నా లేకున్నా కూడా, ఇలా ఫైర్స్ యూనివర్సిటీ లేకున్నా, ట్రాఫిక్ యూనివర్సిటీ లేకున్నా, GHMC యూనివర్సిటీ లేకున్నా, కనీస నిబంధనలు లేకున్నా కూడా ఇలా మొత్తం అట్టాపెట్టలో అపార్ట్మెంట్లలో స్కూల్ పెడుతుంటే ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇస్తున్నది? ప్రభుత్వం ఇలా DO గారు, MO గారు, DO గారు, RJD గారు, డేటా స్కూల్ ఎడ్యుకేషన్ విద్యాశాఖ ఎందుకు అనుమతి ఇస్తుందండి? ఇది ప్రభుత్వ పర్యవేక్షణ లేదా? దీనిపైన ఇప్పుడు విద్యా సంస్థ నడుస్తున్నది, ప్రారంభం కాబోతున్నది. ప్రతి స్కూల్లో ఇలా ఏ స్కూల్కి వెళ్ళినా కూడా ఆ స్కూల్లో ఇలా స్టేషనరీలు కానీ, పుస్తకాలు కానీ మొత్తం అమ్ముతున్నారు. మరి ఎంతమంది విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ స్కూల్ వెళ్ళి ఇలా తనిఖీలు చేశారు? ఎంతమంది ఇలా దాని మీద తనిఖీలు చేసి ఎన్ని స్కూల్ మీద ఇలా చర్యలు తీసుకున్నారు? గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ చెప్పండి, లెక్క తీయండి. ఇక్కడ చేతులు రావు, ఇక్కడ మాటలు రావు. కేవలం ఇది చేసినా తప్ప ప్రైవేట్ స్కూళ్లకు, ప్రైవేట్ హాస్పిటల్లకి ఇలా మొత్తం ఏ ప్రభుత్వం ఏర్పడింది సార్? నా ఆవేదన ఇది. ఎందుకంటే ఒక ప్రైవేట్ టీచర్ ఇంకో విషయం మిమ్మల్ని అడగాల్సినటువంటి క్వశ్చన్ ఒకటి ఉంది. ఒక విషయం, ప్రైవేట్ కానీ కార్పొరేట్ స్కూళ్ళ ఫీజుల దోపిడీ ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో పెను సమస్యగా మారుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. మీకు తెలుసు, అందరికీ తెలుసు అది. సో మరి విద్యార్థి సంఘం నాయకులుగా ఈ యొక్క ప్రైవేట్ టీచర్స్ ఫోరంకి సంబంధించి మీరు కేవలం ధర్నాలకు లేకపోతే పోరాటం చేయడానికి ఈ యొక్క వాయిస్ వినబడుతుంది ఆ సమయంలోనే, తర్వాత ఏమవుతుంది అసలు? ఏం జరుగుతుంది తర్వాత? సార్ ఒకరు గుర్తుంచుకోవాలి అందరూ కూడా, ఇక్కడ మా పోరాటం పెట్టుబడిదారుల మీద, కార్పొరేట్ సెక్టార్ మీద. అంటే ఎప్పుడైనా ఏ ప్రభుత్వం ఏర్పడినా కూడా కార్పొరేటు ధనదాహానికి వాళ్ళకు అనుకూలంగా మారిపోతున్నారు. పేదవాడి యొక్క వాయిస్ ని నొక్కేస్తున్నారు. ఇలా కార్పొరేట్ కన్నా ఇంటర్నేషనల్ పేరు మీద, కార్పొరేట్ స్కూల్ పేరు మీద దోపిడీ చేస్తున్నప్పుడు అక్కడ పనిచేసిన సిబ్బంది మాకు వెట్టి చాకరికి గురవుతున్నాం, ఇక్కడ పిల్లలకి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మీరు ఎంత లబోదివం మొత్తుకున్నా కూడా వ్యాపారస్తుల ముందు ఎంత పెద్ద నాయకుడు అయినా కూడా తల వంచుతున్నారు. దానికి కారణం మీకు తెలుసు. ఎందుకంటే రాజకీయ నాయకుల విషయం కాదండి, ఇప్పుడు మేము మీ విషయంలో మాట్లాడుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వాలు ఇలా కార్పొరేట్ తలకి పనిచేస్తున్నాయి. మీరు ఎందుకు గట్టిగా నిలదీయలేకపోతున్నారు అనేటువంటి వాయిస్ వస్తా ఉంది కదా, దీనికి సమాధానం మీరే చెప్తా ఉన్నారు ప్రతిసారి కూడా. చెప్తే మేము గత 15 సంవత్సరాలుగా సార్ 2009 నుంచి తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసుకుంటూ ప్రైవేట్ స్కూళ్లలో దోపిడీ మీద, ప్రైవేట్ టీచర్ల హక్కుల మీద పోరాటం చేస్తున్నా కూడా ఎన్ని చేసినా కూడా చివరి కేవలం పత్రికా ప్రకటన ద్వారా, ఇలాంటి చర్చల ద్వారానే కేవలం గత ప్రభుత్వం కూడా తిరుపతిరావు కమిటీ చేసి కేవలం కాలయాపన చేసింది సార్. ఫీజు నియంత్రణ మీద కానీ, ప్రైవేట్ సమస్యల మీద కేవలం ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ చేసి కాలయాపన చేసిరు. కరోనా టైంలో కూడా మేము రోడ్డు మీద పడి లబోదిగా మొత్తుకొని 40 మంది ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు సార్, ఆకలి బాధ తట్టుకోలేక. అప్పుడు కూడా ఈ ప్రభుత్వం చెల్లించి చివరికి 2,000 రూపాయలు 20 కిలో బియ్యం ప్రభుత్వం ఇచ్చింది. రైట్, బట్ ఏం చేస్తే బాగుంటది అని చెప్పి మీరు అనుకుంటున్నారండి? ఇప్పుడు ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతా ఉంది. రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ప్రతి సంవత్సరం ఎలా మా మిత్రులు చెప్పారు, ప్రభుత్వ విద్యలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ప్రభుత్వ విద్యలో కాకుండా ప్రైవేటు విద్యారంగంలో కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ప్రైవేట్ విద్యారంగంలో కూడా దోపిడీ గురవుతున్నారు, ఆత్మహత్యలు గురవుతున్నారు. ఇలా విద్యార్థులు చాలా స్కూళ్లలో, కాలేజీలలో ఫ్యాన్లకు ఉరేసుకొని చనిపోతున్నారు సార్. రీసెంట్ గా కూడా నేరల శారద గారు చాలా కాలేజీలు విజిట్ చేశారు. తర్వాత ఏమైందో తెలియదు, మళ్ళీ బంద్ అయిపోయారు. సో నేను చెప్తుంది ఏంటంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే, గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు కూడా
చిత్తశుద్ధితో ఉంటే ఈ సమస్యలు మళ్ళీ పునరావృతం కావు. ప్రభుత్వాలు ప్రభుత్వం మీద నమ్మకంతో ప్రజలు ఓట్లేసి నమ్మకంతో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ప్రజల గురించి ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి అధికారి పైన ఉంటుంది, ప్రభుత్వం నడిపేటువంటి ప్రతి ఒక్కరి పైన ఉంటుంది. అదేవిధంగా గెలిపించినటువంటి ప్రతిపక్ష నాయకుల పైన ఉంటుంది. అలా కాకుండా ప్రతిపక్షం అధికార పక్షం కుమ్మక్కై మరి కార్పొరేట్ సెక్టార్ కి విద్యా మాఫియాకి ఇలా తలెక్కితే ఇలా ప్రతి పేదవాడి కష్టం ఉంటుంది సార్. రైట్, ఒకసారి కార్తీక్ గారితో మాట్లాడదాం. కార్తీక్ గారు మీరు చెప్పండి సార్. అయితే సరే, నేనైతే ఆరోపణలకు పోను. గతం ఏం జరిగింది, గతం మంచిగా ఉందా, చెడిపోయి అంటే ఏమన్నా తప్పులు జరిగినాయా, వీటిని గతంలో ఏం జరిగింది దానిపైన విమర్శ నేను చేయను. ఎందుకంటే గతం అయిపోయింది, దాన్ని మనం ఇప్పుడు బాగు చేయలేము, భవిష్యత్తే మనకు ముఖ్యం. సో మేమేమంటున్నామంటే గత ప్రభుత్వంలో ఇప్పుడు అన్నారు మాట్లాడుకుంటూ, అన్నారు పేరేం పేరు, షబీర్ అలీ గారు మాట్లాడుకుంటూ మేము గతంలో ఇట్లా పోరాటం చేసినాం, ఇట్లా చేసినాం, అట్లా చేసినాము అని వారి ఎక్స్పీరియన్స్ కొన్ని చెప్పాను. సో నేనేమంటున్నా అంటే గతంలో జరిగినటువంటి పొరపాట్లు లేదా ప్రజలు కోరుకున్న వాటిని మేము ప్రామాణికంగా తీసుకొని వాటిని నివేదిక చేసి ఇంప్లిమెంట్ చేస్తామని అంటున్నాం. అయితే ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా సార్. నేను బేసికల్గా ఐ హెయిల్స్ ఫ్రమ్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, పాలమూరు జిల్లా బిడ్డని నేను. మాది దేవరకద్ర మండలం, కౌకుంట్లో మా విలేజ్. అయితే రీసెంట్గా జరిగిన ఒక సందర్భం ఏంటంటే బడిబాట అని మా గ్రామంలో ఉన్నటువంటి స్థానిక సర్పంచ్ విద్యావంతుడు, ఉస్మానియా యూనివర్సిటీ బీఈడీ చేసిండు, నరేష్ అని, మంచి విద్యావంతుడు. సో ఆయన ఒక ఇనిషియేటివ్ తీసుకొని గ్రామ ప్రజలందరినీ కూడా చాలాసార్లు ఇట్లా బడిబాట కార్యక్రమం ఉంది రండి అంటే ఎవరు రాకపోతే చాలా తెలివిగా ఒక మోసం చేసిండు. ఏంటంటే ఉపాధి హామీ కూలీ పని కోసము మీటింగ్ ఉంది రండి అని అన్నాడు. ఓకే. సో ఉపాధి హామీ కూలి పని అని చెప్పేసరికి డబ్బులు అంటే ఈ వేజెస్ గురించి అనేసరికి గ్రామంలో ఆల్మోస్ట్ 70% విలేజ్ మొత్తం వచ్చి గ్యాదర్ అయ్యారు. ఈ గ్యాదర్ అయిన తర్వాత ఈ ఉపాధి హామీ విషయాన్ని పక్కన పెట్టి బైపాస్ చేసి టీచర్లందరినీ పిలిచి మీటింగ్ పెట్టిండు. దాన్ని అప్పటికప్పుడు ఏంటంటే బడిబాట అని ప్రోగ్రామ్ అని మార్చి బడిబాట కార్యక్రమంలో ఏంటి అసలు ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు మీ పిల్లల్ని పంపించడం వల్ల ఏం జరుగుతుంది అని చెప్పి ప్రతి టీచర్ కూడా ఒక్కొక్క టీచర్, మ్యాథ్స్ టీచర్ నేను లెక్కలు ఎట్లా చెప్తా, పిల్లలకు అర్థమయ్యే విధంగా నేను ఏ విధంగా చెప్తా, నేను ఎన్నిసార్లు టెట్ రాసిన, సోషల్ స్టడీస్ టీచర్ని నేను చరిత్రని ఎట్లా చెప్తా, ఎకనామిక్స్ ఎట్లా చెప్తా, సివిక్స్ ఎట్లా చెప్తా, భౌగోళికంగా జియోగ్రఫీని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తా అని ఒక్కొక్క టీచర్తోని 10 నిమిషాలు మాట్లాడించి అక్కడ ఆ బడిబాట కార్యక్రమంలో విద్యా వాలంటీర్లు అని చెప్పి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. తర్వాత విద్యా కమిటీ అని చెప్పి ఒక చైర్మన్ని నియమించి ఆ చైర్మన్ కింద స్థానికంగా ఉన్నటువంటి యువకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అట్లా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, తర్వాత ఇప్పుడు పీడిఎస్, ఇట్లా అనేక వర్గాలు ఉంటారు కదా రాజకీయాలు, వాళ్ళని తీసుకున్నారు. తర్వాత సామాజిక సేవా సంఘాలు ఉంటాయి కదా వాళ్ళని తీసుకున్నారు, కుల సంఘాలను తీసుకున్నారు. ఇట్లా అన్ని వర్గాల నుంచి ఒక్కొక్కరిగా తీసుకొని ఒక విద్యా కమిటీ చైర్మన్ ఏర్పాటు చేసి వారి కింద కమిటీని వేసి ఆ కమిటీని టీచర్లకు, పిల్లలకు అంటే పిల్లలంటే వాళ్ళ తల్లిదండ్రులకు అనుసంధానం చేయడానికి ఒక కమిటీని వేసారు. సో చేయడం వల్ల ఏంది అంటే వాళ్ళు ఏం చేయగలిగినారో చెప్పినారు. సో ప్రభుత్వం తరఫున మేము విద్యార్థుల తల్లిదండ్రులకు ఇచ్చే హామీ ఏంటంటే మీ పిల్లలకు శుభ్రమైనటువంటి ఆరో వాటర్ ఇస్తాం, కలుషితమైనటువంటి నీళ్ళు ఇవ్వం. తర్వాత ప్రతి నెలకు కానీ 3 నెలలకు కానీ ఒకసారి మెడికల్ క్యాంప్స్ పెడతాం. తర్వాత ప్రతి నెల పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెడతాం. తప్పకుండా పేరెంట్స్ అనేవాళ్ళు ఆ మీటింగ్ హాజరయ్యి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ని కానీ టీచర్ని కానీ మా పిల్లల యొక్క విద్యా వ్యవస్థ ఎట్లా అంటే వాళ్ళు ఎట్లా చదువుకుంటారు ఏంటి అని మీరు ప్రశ్న అడగండి. ఆ స్వేచ్ఛ మీకు ఇస్తాం అక్కడ. ఇదే మీరు ప్రైవేట్ స్కూళ్ళకి పోతే మీరు ప్రశ్న అడిగితే క్లాస్ రూమ్లో నీ కొడుకు ఒక్కడే ఉన్నాడా, నీ కూతురు ఒక్కతే ఉందా, 40 మంది ఉన్నారు, అందరు చదవంగా నీ బిడ్డ ఎందుకు చదువుతలేదు, తప్పు మా దగ్గర లేదు మీ దగ్గర ఉంది అని గట్టిగా మాట్లాడితే దాడులకు దిగితే ఆ దాడులను కూడా మన ఛానల్లో చాలా కవర్ చేసినాయి చాలాసార్లు. సో ఇట్లాంటి మీకు ఇబ్బంది ఉండదు. గవర్నమెంట్ స్కూల్లో మీరు ప్రశ్న అడిగితే ఎందుకు అడుగుతున్నావు ఎదురుదాడి చెయ్యరు. ఎందుకంటే గ్రామాలలో అయితే సర్పంచ్ ఉంటారు, అట్లాగే ఇట్లా విద్యా కమిటీలు ఉంటాయి. మార్పు తీసుకొస్తున్నాం మేము. దానికి ప్రజలందరూ కూడా సహకరించి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ప్రభుత్వం ఒక విధానం తీసుకొస్తా సార్, తీసుకొచ్చిన తర్వాత దాన్ని గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు, మనమే కదా. సో ప్రభుత్వము సింపుల్గా ఆర్ఓ వాటర్ ట్యాంక్ పెడితే లాభం ఏముంది, ఆ ట్యాంక్లో వాటర్ తాగాలి కదా. తాగాలంటే ఏం చేయాలి, పిల్లలు స్కూల్కి రావాలి. సో మేమేమంటున్నాం అంటే మీకు మంచి శుభ్రమైన వాటర్ ఇస్తాము, మంచి ఫుడ్ న్యూట్రిషన్
న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తాం, వాటిని యూటిలైజ్ చేసుకోండి. ఫ్రీగానే ఇస్తామంటున్నాం మేము. మీకు ఫ్రీగా బస్సు ఇస్తామంటే ఎక్కుతున్నారు, ఫ్రీగా రేషన్ ఇస్తామంటే తీసుకుంటారు, ఫ్రీగా విద్యని ఇస్తామంటే ఎందుకు తీసుకుంటలేరు? ఆడ ఫీజు బాధుడు ఉందని తెలిసి కూడా మన దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? దయచేసి అటు పక్క వెళ్ళకండి, మా ప్రభుత్వ పాఠశాలలకు రండి, దానివల్ల మీకు మంచి జరుగుతుంది. ఇంకొక విషయం కూడా సార్, సర్టిఫికెట్ల విషయం మీరు ఇంతకుముందు మాట్లాడి, సో ప్రైవేటు స్కూళ్ళల్లో ఏదైనా సర్టిఫికెట్ కావాలంటే ఫ్రీగా ఇవ్వాలి, బోనఫైడ్ అయినా ఫ్రీగా ఇవ్వాలి. కానీ వాడు 500 ఇయ్యి 1500 ఇయ్యి అని అంటే ఎవరిని చెప్తారు? మీరు ఆ ప్రైవేట్ ఫలానా ప్రిన్సిపల్ ఇట్లా పైసలు అడుగుతున్నాడు అంటే మనమేం ఏమంటాం? సార్ 1500 అడుగుతున్నారంట, వాళ్ళు ఏదో పాపం పేదోళ్ళు, సార్ 1500 చూసి తీసుకోండి అంటే సరే 1000 రూపాయలు ఇవ్వండి అని అంటాడు. దాన్ని మనం ఏం చేయలేము అక్కడ, ఎందుకంటే ఆయన ప్రైవేట్ వ్యక్తి. అదే మీరు ప్రభుత్వ పాఠశాలకు పంపించండి, ఏ హెచ్ఎం గారు కానీ ఎంఈఓర్ కానీ డిఓర్ కానీ ఎవరైనా ఇట్లా డబ్బులు అడిగితే మా దృష్టికి తీసుకురండి, నిలబెట్టి చెంపలు వల కొడతాం అని అట్లా పైసలు అడిగినందుకు. ఆ బాధ్యత మేము తీసుకుంటాం, ఈ హామీ ఇస్తున్నాం మేము. సో మీకు ఇక్కడ కూడా బెనిఫిటే కదా. సో ఈ దేశంలో ప్రతి లాస్ట్ చైల్డ్ కూడా చదువుకోవాలన్నటువంటి ఉద్దేశంతో 2013లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి యూపీఏ 2 ప్రభుత్వము విద్యా హక్కు చట్టాన్ని తీసుకొని వచ్చింది. దురదృష్టవశాత్తు ఆ విద్యా హక్కు చట్టాన్ని రాష్ట్రాలు అమలు పరుస్తలేవు. దాన్ని ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు. కాబట్టి నేను ఒక సూచన ఈ వేదికపై నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎంఈఓ డిఓ గారులకు విజ్ఞప్తి ఏంది అంటే, మీరు కూడా అంటే మా గ్రామంలో చేసింది మేము సక్సెస్ఫుల్ అయినాం. సో మీరు కూడా ప్రతి కాలనీలో కానీ ఐదర్ అర్బన్ ఆర్ రూరల్ విలేజ్లో కానీ కాలనీలో కానీ ఎక్కడైతే పాఠశాల ఉంటుందో ప్రభుత్వ పాఠశాల, దయచేసి మీరు ఒక విద్యా కమిటీ చైర్మన్ అరేంజ్ చేయండి. ఆ విద్యా కమిటీ చైర్మన్ కింద అన్ని రాజకీయ పార్టీలు, స్థానిక యువకులు, అట్లాగే సామాజిక తర్వాత కుల సంఘాలు, ఇట్లా అన్ని వర్గాలు అందరు యాక్టివ్గా ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళందరినీ కలిపి ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ ఈ ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం గారిని అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి టీచర్స్ని కూడా సమన్వయం చేస్తుంది. అట్లాగే వీళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది, వాళ్ళకు భయం ఉంటుంది, వీళ్ళకు ధైర్యం ఉంటుంది. వాళ్ళంటే ఎవరు? ప్రభుత్వ ఉద్యోగస్తులు, టీచర్లు కానీ ఎంఈఓలు కానీ, అమ్మ మేమేమైనా తప్పు చేస్తే ఈ సమన్వయ కమిటీ ఉంది, దీనివల్ల మాకు ఇబ్బందులు వస్తాయని చెప్పి వాళ్ళకు భయం ఉంటుంది. మాకు ఏం జరిగినా అడగడానికి మాకు ఒక సమన్వయ కమిటీ ఉందని విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా దొరుకుతుంది. మరి ఇప్పుడు అవగాహన లోపం కనిపిస్తుంది కదండి. ఇప్పుడు నేను అందుకే అంటున్నాను, సరే జరిగిపోయిన దాని గురించి మనకొద్దు, ప్రజెంట్ అదే అంటున్నాను, ప్రజెంటే జరిగిపోయిన దాని గురించి మనకొద్దు. ఇక్కడ నుంచి మీరు ఇట్లా చేయడం వల్ల ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తా సార్, నేనేంటంటే ప్రతి ఒక్కరు కూడా మాకు బీఈడి టీచర్ల ఉద్యోగాలు ఎందుకు వేస్తలేరు, ఎప్పుడు వేస్తారు, ఇంకెప్పుడు వేస్తారు అని కూడా అడుగుతారు. ఈ ప్రశ్న అడుగుతున్న వాళ్ళందరూ కూడా ఒక సూచన ఏంటి అంటే, దయచేసి మీ గ్రామాలకు వెళ్ళండి, వెళ్ళి ప్రభుత్వ పాఠశాలలోకి పిల్లల్ని చేర్పించే బాధ్యత మీరు తీసుకోండి. పిల్లలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా టీచర్ల రిక్వైర్మెంట్ వస్తుంది. ఆ టీచర్ల రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మీకు ఉద్యోగాలు మీరు ధర్నా చేయాల్సిన అవసరం లేదు, ప్రభుత్వమే వేస్తుంది. అయితే ఇక్కడ కొన్ని లెక్కలు చెప్తా సార్. ఓవర్ లాస్ట్ డికేడ్ నియర్లీ 93,000 గవర్నమెంట్ స్కూల్స్ వేర్ క్లోజ్డ్ అండ్ మర్జ్డ్ ఇన్ తెలంగాణ. ఎందుకు అంటే జీరో ఎన్రోల్మెంట్స్ సార్. జీరో ఎన్రోల్మెంట్స్ వల్ల గవర్నమెంట్ ఈ స్కూల్స్ని ఫోర్స్ఫుల్గా క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఒక లెక్క ప్రకారం 2015 జూన్ 17 నాటి లెక్క ప్రకారం చెప్తా సార్, 2944 స్కూళ్ళని ప్రభుత్వము మూసేసింది. జూన్ 15 2015 లెక్క ప్రకారము 2944 ప్రభుత్వ పాఠశాలల్ని ప్రభుత్వం మూసేసింది. దానికి కారణం పాలన వైఫల్యం కాదు, అక్కడ జీరో ఎన్రోల్మెంట్స్ నమోదు అవ్వడం వల్ల. కాబట్టి ఏంటంటే మూసేయాల్సి వచ్చింది, ఫోర్స్ఫుల్లీ ప్రభుత్వం మూసేయాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ టీచర్ ఉన్నారు, విద్యార్థులు లేరు, బల్లలకు మనం బోర్డులకి గోడలకి అయితే పాఠాలు చెప్పలేం కదా. కాబట్టి మాకు టీచర్ ఉద్యోగం కావాలని అడిగే ప్రతి ఒక్కరికి కూడా ఇది విజ్ఞప్తి. మళ్ళీ అట్లెట్లా అంటామని చెప్పి మితవాదానికి పోవద్దు. విజ్ఞప్తి ఏంటంటే మీరు గ్రామాలలోకి వెళ్ళండి, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళండి, పిల్లల్ని తీసుకొచ్చి స్కూల్లో పడేయండి. రైట్, ఇది ఒక వర్షన్ బాగుంది, మీరు చెప్పారు బాగుంది. రైట్, ఇప్పుడు సిండికేట్ దోపిడీ జరుగుతుంది ప్రైవేట్ స్కూళ్ళలో. దీని విషయంలో కూడా మీ విషయం మీ దగ్గరికి సిండికేట్ గురించి చెప్తాను. రైట్, ఒకటి ఇది ఫీజుల విషయం కావచ్చు, బుక్స్ విషయం కావచ్చు, యూనిఫామ్ విషయం కావచ్చు, అన్ని ఒకే స్కూల్లో ఆ స్కూల్కి సంబంధించి ఖచ్చితంగా తీసుకోవాలని రూల్ పెట్టారు, నడుస్తుంది కూడా. అయితే గతంలో సార్ మనకు సరస్వతి, విద్యావాణి, సాహితీ ఎట్లయితే దేవుడి పేరు మీదనో లేకపోతే సామాజిక స్పృహతోనో ఆ పేర్ల మీద ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నా ఆ పేర్ల మీద నడిచేటివి. కానీ ఈరోజు గట్లాంటి పేర్లు నాకు చూపెట్టండి, సంబంధం లేదు, ఆ పేరు పలకడానికి కూడా రాదు. గట్లాంటి పేర్లను తీసుకొచ్చి అది హై స్కూల్లో తెలియదు, పబ్లిక్ స్కూల్లో తెలియదు, ప్రైమరీ స్కూల్లో తెలియదు,
ఇంటర్నేషనల్ స్కూల్ అంటాడు, తర్వాత ఏదైనా స్కూల్ పేర్లు పెట్టేస్తాడు. వాడు చిన్న అపార్ట్మెంట్లో పెడతాడు, దాన్ని ఇంటర్నేషనల్ స్కూల్ అంటాడు. అరే నేను విద్యార్థులను కూడా అడుగుతున్నా, వానికి ఊడవానికే గతి లేరు ఆయమ్మలు, అది ఇంటర్నేషనల్ స్కూల్ అంటే మీరు ఎట్లా నమ్ముతారయ్యా? నాకు తెలియక అడుగుతా. మళ్ళా బుక్స్ నా దగ్గరనే కొనాలి, అన్ని నా దగ్గరనే కొనాలి. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ వేరేలా ఉంటుంది కదండి, నమ్మించే విధంగా ఉంటుంది కదా. గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి ఎందుకు ఇలాంటి అపోహలు అవగాహన లేమి కలుగుతా ఉంది అందుకే అంటున్నా, గతంలో పొరపాట్లు జరిగినాయి, యాక్సెప్టెడ్. నేను అందుకే ఏమంటున్నా, ఈ సంవత్సరం నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అవగాహన తెచ్చుకోండి. ఆ స్కూల్ ప్రాంగణకి వెళ్ళినప్పుడు ఆ స్కూల్ యొక్క పరిసరాలను చూడండి, మా పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉందా లేదా చూడండి. సో దీని అన్నిటిని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఒక అవగాహనకు రావాలి. వీటి విషయంలో ఏమన్నా మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు మనం చెప్పాం ఇప్పుడు ఇదంతా ఒక మాఫియా సార్, ఇదంతా ఒక మాఫియా. దీన్ని కదిలిస్తే తేనె తుట్టని కదిలించినట్టే. దీన్ని కదిలించే బదులు మన దగ్గర ఉన్న ప్రైవేట్ స్కూల్ ప్రభుత్వ పాఠశాలల్ని మెరుగ్గా మనం తీర్చిదిద్దుతే అయిపోతుంది కదా. అప్పుడు ఆటోమేటిక్ గా వీళ్ళందరూ మన దగ్గరికి వస్తారు కదా. సో ఇక్కడ కూడా నేను ఏం చెప్తున్నా అంటే, ఏదైనా ప్రభుత్వ పాఠశాలలో లోపాలు ఉంటే దయచేసి చెప్పండి, మేము తీసుకుంటాం. కంప్లీట్ గా గవర్నమెంట్ స్కూల్ కూడా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ కి ధీటుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వంగా మేము తీసుకున్నాము. దానికోసమనే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఎడ్యుకేషన్ మినిస్ట్రీని అందుకే ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకొని సమూలమైనటువంటి మార్పులను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. అందుకు ప్రతిపక్షాలను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అయితే ఇక్కడ మిడ్ డే మీల్స్ పెట్టినప్పుడు కానీ, టిఫిన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టినప్పుడు కానీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రశ్న వేయడానికి కానీ చాలా స్కోప్ ఉంటుంది. ఎందుకు చెప్పాలన్నా, అధికారులతో పాటు మా రామ్మూర్తి అన్న లాంటి ప్రతిపక్ష నాయకులు కూడా ఇన్స్పెక్షన్కి వెళ్తారు, ఫుడ్ బాగాలేకపోతే ఆరోపణ చేస్తారు. ఆ భయంతోనైనా ఇన్స్పెక్షన్లు జరుగుతాయన్న భయంతోనైనా క్వాలిటీ ఫుడ్ వస్తుంది మీ పిల్లలకు. కాబట్టి మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించడం వల్ల మీకు మంచే జరుగుతుంది కానీ చెడు జరగదు. ఒకవేళ ఏమైనా టాయిలెట్స్ కానీ లేకపోతే ఇంకేదన్నా ఇబ్బందులు ఉన్నాయనంటే ఇమ్మీడియట్లీ ఈ కమిటీల దృష్టికి తీసుకురావడం వల్ల దాన్ని మెరుగు చేసి బాగు చేయడానికి ఒక స్కోప్ కూడా ఉంటుంది. కాబట్టి విమర్శలు వద్దు, నేనేమంటున్నా విమర్శలు వద్దు, సద్విమర్శ ఏందో చేయండి, బాగు చేయడానికి ఏం చేయాలో చెప్పండి, దాన్ని తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైట్ ఒకసారి రామ్మూర్తి గారు మీరు చెప్పండి ఒకసారి. సార్ ఒకటి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, ఒక మాట చెప్పండి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేవలం ప్రభుత్వ బరిలోకే రండి, ప్రభుత్వంలోనే మీకు న్యాయం జరుగుతుంది అనేది వాస్తవం, కాదనలేము. కానీ ప్రైవేట్ బరిలోకి వెళ్తున్నటువంటి పేరెంట్స్ కి మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? అది క్వశ్చన్. నేను అదే అంటున్నా, ఇప్పుడు వారిని నియంత్రించే బాధ్యత మీపై లేదా? ఇప్పుడు ఎలా ఉందంటే, ఒక మాట వినండి, ఎలా ఉందంటే పాలు చీకమంటారు, దూరం ధనమంటారు, బరం ధనమంటారు. ఎట్లంటే ఒకవైపు ప్రైవేట్ స్కూళ్లకు ఇచ్చిన విడిగా అనుమతులు ఇస్తున్నారు ప్రభుత్వం, మరోవైపు ప్రభుత్వ స్కూల్కి రమ్మని చెప్పేసి. ఇది ఎలా ఉందంటే ప్రభుత్వం మరి ప్రైవేట్ స్కూళ్ల పైన ఎందుకు నియంత్రించట్లేకపోతున్నది అంటారు. నేను అన్న మీకు సమాధానం చెప్తా, రామ్మూర్తి ఒక ఆయనకు సమాధానం చెప్తా. ఎందుకు అధికారులు దాడులు చేయట్లేరు, ఎందుకు తనిఖీలు చేయట్లేరు, అక్కడ ఉన్న సౌకర్యాల మీద ఎందుకు ఇంతవరకు ఏ ఒక్క అధికారి ఎమ్మెల్యే కానీ ఏదైనా ప్రైవేట్ స్కూల్ ఇవాళ ఎంత దౌర్భాగ్యం అంటే, ప్రైవేట్ స్కూల్ ఓపెనింగ్ అండి, ఓపెనింగ్ కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు పోయారండి. చాలా బాధ అనిపిస్తుంది. మీకు సమాధానం చెప్తా, మీ ప్రశ్న రిసీవ్డ్ సమాధానం చెప్తా సార్. అయితే అన్న అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, మన ప్రజాస్వామ్య దేశం, ఎవరిని కూడా నో అని చెప్పడానికి లేదు. ఎందుకు అంటే నాకు హక్కు ఉంది అంటాడు వాడు. ఆ హక్కుకు కొన్ని చట్టాలను పట్టుకొని వస్తారు. ఇంతకుముందు చర్చ ఓపెనింగ్ స్టేట్మెంట్ అదే చెప్పిన, ఒక లూప్ హోల్ పట్టుకొని మాట్లాడతారని. సో మనం ఏంటంటే ఎదుటి వాళ్ళని కట్టడి చేసి నియంత్రించడం కన్నా మన వ్యవస్థను బాగుపడితే వెళ్ళరు కదా ఎవరు. సో అందుకోసం మేము బాగు చేస్తామంటే, అయితే ఒక విషయం ఏంటంటే ఎందుకు అన్నాడు, ఒక నిమిషం కంప్లీట్ మీ ప్రశ్న మీ ఇద్దరి విషయాలు కాసేపు ఆపండి. నేనేమంటున్నా, ఒక నిమిషం రామన్న ప్లీజ్ ఆయన దాడులు అన్నాడు కాబట్టి చెప్తున్నా. అయితే దాడులు ఎందుకు చేస్తలేరు అని సార్, అని ఒక నిమిషం ఆగండి ప్లీజ్. దాడులు ఎందుకు చేస్తున్నారు సార్? అయితే దాడులు కాదు, కనీసము ఒక జిల్లాల సార్, ఒక జిల్లాల సాక్షాత్తు ఎంఈఓ గారే
సాక్షాత్ ఎంఈఓ గారే ఆ స్కూల్కి పోతే కనీసం రెస్పాండ్ కాలేదు వాళ్ళు. మళ్ళా స్కూల్ ఓనర్ ఎవరో తెలుసా, ఒక రాష్ట్రంలో బాధ్యత గల మంత్రి. ఆయన వచ్చి అయ్యా ఎంఈఓ గారు వస్తే మీరు వివరించే విధానం ఇదేనా అని చెప్పి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నటువంటి సందర్భం ఉంది. విద్యా వ్యవస్థ మొత్తం మీ చేతుల్లో ఉంది కదండి ఇప్పుడు. నేను అందుకేమంటున్నా, సో గతంలో జరిగినటువంటి పొరపాట్ల నుంచి మేము కొన్ని విషయాలను క్రోడీకరించుకొని ఒక విధానాన్ని తీసుకొని వస్తున్నాము. ఆ విధానాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష విపక్షాలతో పాటు విద్యార్థి నాయకులు, టీచర్ విభాగం నాయకులు, అట్లాగే విద్యార్థి తల్లిదండ్రులు మీరు అందరూ కూడా మాకు బలాన్ని ఇవ్వండి, దానివల్ల మేము ఈ వ్యవస్థను బలోపేతం సపోర్ట్ చేయండి అంటున్నారు. 100%. రైట్. ఒక్కసారి రామూర్తి గారు మీ వర్షం చెప్పండి ఒకసారి. చదువుకొని విద్యా మంత్రి అంటే విద్యాశాఖ మంత్రి ఉన్న ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిందనే ఉన్నది కాబట్టి ప్రైవేట్ పాఠశాలలు తెలుసుకుంటున్నాయి, ప్రభుత్వ పాఠశాలలు మూసుకుంటున్నాయి. అది ఏ విధంగా అంటే చెప్తా. వీళ్ళు ఒక కమిషన్ ఏర్పాటు చేసిండ్రు, ఆకునూరి మురళి అని. ఆయన ఇక ఆకునూరి పసరు పోసి వాస్తవంగా చెప్పాలంటే విద్యార్థులు అదే విధంగా ఉపాధ్యాయుల గొంతుల్లో ఏమంటారు చూసిన గన్నేరు కసం పోసిండు అని కూడా చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆయన కూడా లేడు, ఆయన కూడా వాస్తవంగా వదిలిపెట్టిపోయిండు. అదే విధంగా నా వల్ల కాదు ఈ విధమైన పరిస్థితుల్లో మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు కదా, కాదు కదా. ఇక్కడ పాఠశాలలు ఆయన ఎన్ని ముయ్యమన్నాడు, ఆయన ఏం సబ్మిట్ చేసిండు, మీరు ఎన్ని మూసుకున్నారు చెప్తానే. అరే ఆగుబాయి, అరే ప్రభుత్వం రేవంత్ రెడ్డి చెప్తున్నా, రేవంత్ రెడ్డి చెప్తున్నా 30,022 స్కూల్స్ 2023 వరకు ఉన్న విషయం ఇంత మూడో కూడా చెప్పిన. ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఒక కమిషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఎవరు చెప్పి కూడా చెప్తారు. రేవంత్ రెడ్డి తెలంగాణ 2000 చెప్తున్నా మొన్న 2026లో తెలంగాణ 27,000 ప్రభుత్వ స్కూల్ అవసరం లేదు. అదే విధంగా తండాకో గూడానికో స్కూల్ అవుట్డేటెడ్ సిద్ధాంతం. అదే విధంగా క్లస్టర్ కు ఒక స్కూల్ ఉండాలన్నది మా పాలసీ. తరగతి 30 విద్యార్థులు ఉండేలా మేము చూసుకుంటాం. అదే విధంగా మాకున్న 27,000 స్కూళ్లు 4,000 స్కూళ్లకు తగ్గిస్తున్నాం. అదే విధంగా ఇది ముఖ్యంగా రేవంత్ రెడ్డి చెప్పిన విషయం. అసలు ముచ్చట ఏంటంటే ఇప్పుడు మాక్సిమం మూసేస్తున్నారని తెలిసిన తర్వాత నేను లెక్కలు చేసిన. అసలు 30,022 స్కూళ్లు వీళ్ళు ఎన్ని మూసేస్తున్నారు లెక్క చేస్తే 23,000 స్కూళ్లు మూసేస్తున్నారు. సో ఇప్పుడు మిగిలేది 7,200 స్కూల్, 7,022 స్కూల్. ప్రభుత్వ పాఠశాలను ఎట్లా నిలబెట్టారు చెప్పండి. మీ హయాంలో 3,944 స్కూళ్ళు మూసేసిండ్రు, దాని గురించి ఏమన్నా విమర్శ చేసినా సద్విమర్శ చెప్పినా నేను చెప్తున్నా కదా, స్కూల్ మూసేసింది అన్నది అవాస్తవము. అరే 4 స్కూల్ మూసేసిండ్రు, అన్న 0 ఎన్రోల్మెంట్స్ ఉన్నాయి. నేను విమర్శ చేయలేదు, సద్విమర్శ చెప్తా ఉన్నారు కదా. కార్తీక్ గారు చెప్తాను 2014లో 29,268 స్కూల్ ఉన్న స్కూల్స్ 30,022 స్కూల్స్ తెచ్చినవి ప్రభుత్వ లెక్కలు పెరిగినాయి, తగ్గలే. మళ్ళీ కూడా చెప్తున్నా ఒక నిమిషం ఆగండి. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ స్కూల్లో అంటే ప్రైవేట్ వద్దంటున్నారు, ప్రైవేట్ పోవద్దంటున్నారు. మరి ఏడికి పోవాలి పిల్లలు? ప్రభుత్వ పాఠశాల నిలబెట్టడానికి మీ సలహా చెప్పండి అమ్మా. ఏం చెప్తారో సలహా చెప్పండి. ఆగుతారా? సలహా చెప్పన్నా, మీకు సలహా చెప్పడానికి ఎంతసేపు. రామూర్తి గారు గతం గతహ అంటారు. గతం గతహ ఇప్పుడు ఏం జరగాలి అనేటువంటి విషయంలో కూడా చెప్పుమంటే చెప్తా ఉన్నారు కదా. ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పేది మీకు అర్థం అవ్వట్లేదు. నేను ప్రైవేట్ స్కూల్స్ కు వద్దంటున్నారు, ప్రైవేట్ స్కూల్లో ఫీజులు ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు, ప్రభుత్వ స్కూల్స్ కి రమ్మంటున్నారు. ప్రభుత్వ స్కూల్ 30,022 స్కూళ్లలో 23,000 స్కూల్ మూసేస్తున్నారు, 7,000 స్కూల్స్ అవుతున్నాయి. ఏడు ఇవ్వమంటారు పిల్లలందరినీ. ఇంకో విషయం ఆగండి కుల వ్యవస్థను దూరం చేయడం కోసమే సార్ రామూర్తి గారు సమయం ఎక్కువ లేదు, క్లియర్ గా చెప్పండి. సమయం ఎక్కువ లేదు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నవి ఒక నిమిషం లాస్ట్ పాయింట్ చెప్పండి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నాయి ఒక నిమిషం ఆగండి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నాయి ఇంకా కట్టలేదు, ఇంకా నిర్మాణం కాలేదు, పూర్తిగా కాలేదు. అయిన తర్వాత మూసాయి బాబు. ఇప్పుడు కూడా మూసేస్తామని జీవో ఇవ్వలేదు, ఇంకా మూసేయడానికి ప్రపోజల్స్ మాత్రమే. అవి ప్రపోజల్ మాత్రమే. స్కూల్ మూసేసి ఫ్రస్ట్రేట్ కాకు అన్న, ఇగో ఫ్రస్ట్రేట్ కాకు. ఏదైనా సరే సద్విమర్శ చెయ్యి, ఏదైనా సరే సూచన చెయ్యి. ఫ్రస్ట్రేట్ అవడం వల్ల ఉపయోగం లేదు. నేను చెప్తున్నా కదా, నేను చెప్పేది నేను క్రాస్ టాక్ చేయకండి ప్లీజ్, క్రాస్ టాక్ చేయకండి.
ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాలేదు, వాటికి ముచ్చట వదిలేయండి, అయిన తర్వాత మాట్లాడదాం. అది ఇప్పుడు 28 అయితే 29 అయితే అది కట్టిన తర్వాత అది 200 కోట్లతో అంటున్నాడు, 80 కోట్లది 200 కోట్లు పెంచుకున్నారు అయినప్పుడు ముచ్చట. కాకముందు 23,000 స్కూల్ ఎందుకు మూస్తున్నారు? ఇప్పుడు కూడా ఎవరు ముయ్యలేదన్న స్కూల్ పిల్లలు ఏడికి పోవాలి అని 2,000 ముచ్చట పక్క వదిలిపెట్టే. 2,000 ఎక్కడ, 23,000 ఎక్కడ? మీ లెక్క మా లెక్క మేము 9 సంవత్సరాల్లో 2,000 స్కూల్స్ ఏమో మూత పెట్టావు. 2,000 స్కూల్స్ కాదు, మేము అదనంగా 734 స్కూల్ అదనంగా చేసినావు. మేమేమంటాం, 9.5 సంవత్సరాల్లో మేము స్కూల్స్ పెంచినాము. 29,000 ఉన్నాయి. రైట్ రామ్మూర్తి గారు, సమయం ఎక్కువ లేదు కాబట్టి క్లియర్ చెప్పండి, ఏం చేయమంటున్నారు క్లియర్ చెప్పండి ఒకసారి. ప్రైవేట్ స్కూల్స్ ఎదుర్కోవాలంటే ప్రభుత్వ స్కూళ్ళ వైపు ప్రజలు చూడాలి. కానీ ప్రైవేట్ స్కూల్లే మూసేస్తున్నారు కదా. 23,000 స్కూల్ మూసేసి 7,000 తీసుకొచ్చి 7,000 స్కూళ్ళ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఎక్కడ పడతారు? 7,000 స్కూళ్ళ పడతారా? దరిద్రమైన ఆలోచన తప్ప. మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎప్పుడు కట్టావు? అరే గాలి మెడల్ మొత్తం పనికి రాదు భయ్. నువ్వు కట్టిన తర్వాత అప్పుడు మూసే. నువ్వు కట్టనే కట్టలేదు, నిర్మాణమే కాలేదు, అన్ని శంకుస్థాపన దగ్గరనే. నువ్వు 11,000 కోట్లతో చేస్తా అంటున్నా, చేసినప్పుడు కదా ముసుట. అదే 23,000 స్కూళ్ళ పిల్లలు ఏడబోవాలి, దరిద్రమైన ఆలోచన తప్ప. నేను చెప్తున్నా, విద్యాశాఖ మంత్రికి విద్య రాదు, అదే విధంగా హోంమంత్రికి అసలు హోంమంత్రి అనే విషయం కూడా తెలియదు. అదే విధంగా రాష్ట్రంలో అన్ని పెరుగుతున్నాయి, హత్యలు పెరుగుతున్నాయి, పిల్లలు చచ్చిపోతున్నారు. రాజకీయంగా రాజకీయాలు వద్దు, దాని గురించి తర్వాత మాట్లాడదామండి. దాని గురించి చర్చా వేదిక పెడదాం, దాని గురించి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం, ఎందుకంటే మనకు సమయం లేదు కాబట్టి. సో ఫైనల్గా ఏంటంటే, విద్యా వ్యవస్థలో మార్పు రావడానికి చేసేటువంటి చర్యలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో ఫీజుల దోపిడీ కానీ, ఇటు యూనిఫామ్, బుక్స్, ఎవ్రీథింగ్ దోపిడీ జరుగుతూ ఉంది. దీన్ని అరికట్టడానికి ఏం చేయాలి అంటూ కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ మేము చేస్తాము, దానికి సంబంధించి కొన్ని లొసుగులు ఉన్నాయి, దాన్ని సెట్ చేసి ప్లాన్ చేస్తున్నాం కూడా అని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇది ప్రైవేట్ స్కూళ్ళ వ్యవస్థను మొత్తం నిర్మూలన చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ స్కూళ్ళ వైపు మళ్ళండి, పేరెంట్స్కి సలహా ఇస్తూ ఉన్నారు. ఒకటి సూటి ప్రశ్న అండి, ఎవరైతే నాయకులు ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా వారి ఇంట్లో నుంచే మార్పు వస్తే ఖచ్చితంగా ప్రజల్లో, తెలంగాణ సమాజంలో కానీ దేశవ్యాప్తంగా మార్పు వస్తుంది. ఖచ్చితంగా మీ నాయకులు మనము అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క మార్పు ప్రైవేట్ స్కూల్ వైపు మళ్ళకుండా ప్రభుత్వ స్కూళ్ళకు మళ్ళేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కూడా. ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా ప్రభుత్వ స్కూళ్ళు డెవలప్ అవుతాయి, ప్రభుత్వ స్కూళ్ళు కొత్తగా రిక్రూట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన నుంచి ఈ యొక్క మార్పు మనం స్టార్ట్ చేసే ప్లాన్ చేద్దాం. రైట్, ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. చర్చలో పాల్గొన్నటువంటి కార్తిక్ గారు, అలాగే రామ్మూర్తి గారు, షబ్బీర్ అలీ గారికి ధన్యవాదాలండి. నమస్కారం. రైట్గా ఇది ఇవాల్టి మీడియా డిబేట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.